హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ బయటి ఛానల్. చూసారా, విద్యార్థుడు హాయ్ చెప్తున్నాడు మీకు. మేము ఈ వీడియోలో ఏం చూపిద్దాం అనుకుంటున్నామంటే, ఇది మా బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఇది మా ఆయన బర్త్డే రోజు మేము ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాము. అక్కడ వ్యూ అన్నమాట. ఇంత మంచిగా చెక్కారో చూడండి. రియల్గా ఉన్నట్టే 3D పిక్చర్స్ బాగున్నాయి. అసలు అక్కడికి వెళ్తే మాత్రం మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంది. మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళింది కూడా రథోత్సవం రోజు వెళ్ళాము, పూరి జగన్నాథ్. సో మేము ఆ రోజైతే రథోత్సవంకి అటెండ్ అయితే కాలేదు. మేము వెళ్ళే వరకే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బట్ చాలామందే ఉన్నారు మేము వెళ్ళే వరకు. దర్శనం అయితే జరిగింది, బాగా జరిగింది. వెళ్ళాక ఒక 10 మినిట్స్లో జరిగిపోయింది. అన్నదానం జరుగుతే అక్కడ ఫుడ్ కూడా తినేసాము. చాలా మంచిగా అనిపించింది. అసలు ఒక వైబ్ అనేది బాగుంది. ఈ టెంపుల్కి 2 వేస్లా ఎంట్రీ కావచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించింది చూడు, అక్కడ నుంచి కావచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వే ఉంది అన్నమాట, ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నామం పెట్టుకోవాలి. అది తెలియక మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అవి ధూపం వేస్తున్నారు, హారతి ఇచ్చి అక్కడ మొక్కుకొని ఇక్కడ నుంచి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము చాలాసేపు పడుతున్నాం కానీ తొందరగానే అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట, లైన్గా వెళ్ళాలి. మేము వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో తీసాను. నేను అక్కడ దగ్గర నుంచి అయితే వీడియో తీయలేదు, షార్ట్లో మాత్రం తీసాను. అవి అప్లోడ్ చేస్తాను త్వరలో. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ భజన కూడా చేస్తున్నారు. అక్కడ కొద్దిసేపు భజన కూడా చేసుకున్నాము. భజన చేసుకొని కొద్దిసేపు ఒక 2-3 సెల్ఫీలు తీసుకొని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ సేవ చేసుకోవచ్చు, పూలను కూర్చడం, తెంపడం. నేను కొద్దిసేపు చేశాను కానీ నేను వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఉచిత అన్నదానం జరుగుతుంది. అన్నప్రసాదం కోసం పైకి వెళ్ళాము, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి తినేసి వచ్చాము. నేను వీడియో సరిగ్గా తీయలేదు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మా ఆయన బర్త్డే పార్టీ ఉంది, సెలబ్రేషన్ ఉంది అని వచ్చాము. ఇక్కడ బయట వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. ఇది లోపట అన్నమాట. ఇక్కడ తను వీడియోస్ తీస్తుంది. ఇక్కడ డెకరేషన్ ఇలా చేయించాము. ఇది వీడియో అనేది నేను తీయలేదు. సో ఇలా వచ్చింది. మా విద్యార్థి మాత్రం సెలబ్రేషన్ పక్కన పెట్టి వానికి ఆట సంబరమును ఆ థియేటర్కే న్యాయం చేశాడు. పెట్టిన మనకి మంచి సోఫాలో కూర్చొని థియేటర్ చూసుకుంటూ ఉన్నాడు. లేకపోతే ఈ బెలూన్స్తో ఆడడం వీనికి ఇదే సరదా అయిపోయింది. అక్కడ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తిని వచ్చేసాము. నేను షార్ట్లో పెట్టాను సెలబ్రేషన్ది వీడియో, చూసేయండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నా బర్త్డే రోజు మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లికి వెళ్ళాము. అక్కడ నాది మొక్కు ఉండే. 1 వీక్ బ్యాక్ నాకు అనిపించింది అమ్మవారికి ఒడి బియ్యం పోయాలని. అంతే, నా బర్త్డే రోజు కూడా కలిసి వచ్చింది నాకు. సో వెళ్ళాము. నేను స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. ఇక 50 రూపీస్ ఈచ్ వన్. సో పోతపోని అని వెళ్ళాము. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అమ్మవారి వారం కాకుండా కానీ ఇప్పుడే స్టార్ట్, ఇంకా ఆషాఢం స్టార్ట్ అయింది లేదో చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా 21st, 24th ఇంకా అసలు మనం అందులో వెళ్ళడం కష్టమే. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు. అమ్మవారు బావిలో ఉంటారు కదా. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. చాలాసేపు ఏం ఉండనివ్వట్లేదు. ఇలా కాకుండా సీజన్ లేనప్పుడు వెళ్తే మంచిగా మనకి ప్రశాంతంగా మొక్కుకోవచ్చు, ఎంతసేపు అంటే అంతసేపు. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి చీర నేస్తున్నారు. స్పెషల్గా ఒక వ్యక్తిని పెట్టి
ఇక్కడ అమ్మవారు చూడండి గోల్డ్ మొత్తం గోల్డ్తోని ఉయ్యాలలో కూర్చోబెట్టి బాగుంది కదా. ఇక్కడ పోచమ్మ వారు ఇక్కడ బియ్యం పోసేసి బయటకు వచ్చేసాము. కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తినేసి బయటకు వచ్చి కోడిని మొక్కుకొని ఇంటికి వెళ్ళాము. ఇక్కడ ఎవరో విఐపి వచ్చారు కానీ ఎవరో తెలియదు, తనను కూడా వీడియో తీసాము. మాతో పాటు సుమంత్తో వర్క్ చేసే ఫ్రెండ్ వచ్చారన్నమాట, యశ్వంత్. నన్ను వదిన అంటారు, సుమంత్ని అన్నయ్య అంటారు. సో క్లోజ్ అన్నమాట. మాతో పాటు వచ్చారు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చీరలు, అమ్మవారికి పెట్టిన చీరలు అమ్ముతున్నారు. కొనేవాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు. బయటకు వచ్చాము, ఒక సెల్ఫీ వీడియో తీసుకొని బయటకు వచ్చేసాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బోనాలు చేసి ఎట్లా ఆడుతున్నారో మంచిగా అనిపించింది వీడియో. ఇక్కడ వీళ్ళని చూస్తే ఎంత ఎనర్జెటిక్గా అసలు బోనముతో మంచిగా చేశారు. పక్కనే మనకి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. కోడిని కోయించుకొని అంతలో నేను వీడియో తీసాను. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.